భారీ ఎలివేషన్స్, హీరోయిన్స్ తో రొమాన్స్, రుడిచ్ లుక్ లో నలుగురు విలన్స్ ని ఒంటి చేత్తో మట్టి కనిపించడమే టాలీవుడ్ హీరోయిజం. ఈ కమర్షియల్ ఫార్మాట్ కి తమిళ హీరోస్ కాస్త దూరం. హీరోస్ అంటే నీట్ గానే ఉండాలా, మాసిన బట్టలతో మురికి వాడల్లో తిరగకూడదా అంటూ హీరోయిజానికి కొత్త అర్థం చెప్తున్నారు. టాలీవుడ్ హీరోలు కమర్షియల్ ఫార్మేట్ దాటి సినిమాలు చేయరు. చేసిన ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. కానీ తమిళ తంబిలు కాస్త డిఫరెంట్ కదా. స్టీరియో టైప్ క్యారెక్టర్లను కాదని డిఫరెంట్ జోనర్స్ రోల్స్ ట్రై చేస్తూ ఉంటారు. హీరోలంటే ఇలాగే ఉండాలన్న కొలతలేవి పెట్టుకోరు. అవసరమైతే బెగ్గర్ వేషాలకైనా సై అంటారు. బిచ్చగాడితో విజయ్ యాంటోనీ ఇదే ప్రూవ్ చేశాడు. ఆ మూవీ భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ బాటే పట్టారు ఇంకొంతమంది స్టార్ హీరోస్. విజయ్ యాంటోనీ తర్వాత రైజింగ్ యాక్టర్ కెవిన్ కూడా బ్లడీ బెగ్గర్ అంటూ బిచ్చగాడి వేషం వేస్తే బెడిసికొట్టింది. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా కోలీవుడ్ హీరోలు బెగ్గర్ వేషాలపై మనసు చంపుకోలేకపోతున్నారు. కోలీవుడ్లోనే కాదు, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇలాంటి స్టోరీలకు సై అంటున్నారు. గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరలో ధనుష్ బిచ్చగాడి రోల్ చేసి మెప్పించాడు. విజయ్ సేతుపతి కూడా టాలీవుడ్ ప్రాజెక్టులో ఈ తరహా రోల్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ అప్కమింగ్ ఫిల్మ్ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీలో బెగ్గరగా కనిపించబోతున్నాడు మకల్ సెల్వన్. అయితే వైలెంట్ రోల్లో చూపిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఇందులో విజయ్ను ఓవైపు గుడ్డివాడిగా నటిస్తూ మరోవైపు నరమేధం సృష్టిస్తున్నాడు. టబుని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడు డైరెక్టర్. సంయుక్త హీరోయిన్. టాలీవుడ్ బాట పట్టినా కూడా ఈ తమిళ వాసనలను మిస్ కావట్లేదు హీరోస్. మరి ఈ సినిమాను టాలీవుడ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? మూవీ మిక్సర్ల మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. విజయ్ యాంటోనీ, స్వసిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫిలిం నూరుసామి. ఇదే సినిమాను తెలుగులో 100 దేవుళ్లుగా తీసుకువస్తున్నారు. బిచ్చగాడు ఫేమ్ శశి డైరెక్టర్. మే 19న మా ఇంటి బంగారంతో పోటీగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ట్రైలర్ వదిలారు మేకర్స్. నిహారిక కొణిదెల తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. రవితేజ, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న ఇరుముడి రిలీజ్ డేట్ లాక్ అయింది. ఆగస్టు 21న రిలీజ్ కాబోతోంది. నాని శ్రీకాంత్ కాంబోలో తెరకెక్కుతోన్న పారడైజ్ తో పోటీగా రాబోతోంది. అయితే పారడైజ్ షూటింగ్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఆగస్టులో వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే ఇరుముడి ఆ డేట్ ఆక్యుపై చేసినట్లు టాక్.